అప్పుడే ఎలక్షన్ రిజల్ట్ డేట్ కూడా దగ్గరికి వచ్చేసింది కదండి. మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. నేనైతే ఈరోజు మా ఇంట్లో క్యాబేజీ ములక్కాడ పప్పు చేస్తున్నానండి. క్యాబేజీ పప్పు అంటే నాకు ముందే కొత్త. ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు ఒక ఈస్ట్ గోదావరి అక్క నేర్పించిందనమాట. క్యాబేజీ వేసి పప్పు చేస్తారని, అంతవరకు నాకు తెలీదు. ఇంకా ములక్కాడ పప్పు అంటే తెలుసు, మా అమ్మ చేస్తుండేది. పెద్ద వింతేం ఉండదండి, నార్మల్గానే పప్పు చేసుకుంటాము. అందులో ఏదైనా ఆకుకూర పెట్టేలాగా క్యాబేజీ ముక్కలు కట్ చేసుకొని పెట్టేయడమే. మధ్యలో విజిల్ వచ్చేలోపు ఇలా గిన్నెలు కడిగేసుకోవాలన్నమాట. తెలుసా మీకు ఆ విషయం? నేనైతే టైం వేస్ట్ అసలు చేయను. క్యాబేజీ ముక్కలు వేసేసి పప్పు రుబ్బేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న ములక్కాడలు కలిపేసుకోవాలండి. అంతే, ములక్కాడ క్యాబేజీ పప్పు అంటే ఏం పెద్ద వింత ఏం కాదండి, అందరికీ తెలిసిందే. నేను ఏదో ట్రై చేశాను మీకు చెప్పాలనేసి. ఎలాగైనా ఎవరి స్టైల్ వాళ్ళది కదా. రాయలసీమ వాళ్ళు రాయలసీమ స్టైల్ చేసుకుంటారు, కోస్తా వాళ్ళు కోస్తా అలా చేసుకుంటారు. అదే నేను చెప్పాలనుకున్నది. మొత్తానికైతే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మా స్టైల్ పప్పు రాయలసీమ పచ్చిమిరపకాయల పప్పు.